ఇచ్చిన సమస్యలకు పరిష్కారం కాక గత 6-7 సంవత్సరాల నుండి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చాలా ఇబ్బందులు పడ్డారు. భూపాల చట్టం నందు రిజిస్ట్రేషన్ మొటిషన్ చేయడం, భూ సంస్కరణ పరిష్కారానికి ముఖ్యంగా 2 అంచెల అప్పీల్ వ్యవస్థలపై ఆర్టీఓ సార్ గారికి వెళ్ళొచ్చు. ఆర్టీఓ సార్ గారు ఇచ్చేటువంటి ఉత్తర్వు నచ్చకపోతే ఆనరబుల్ జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆర్టీఓ సార్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ నచ్చకపోతే జిల్లా అట్లనే మన భూమి యొక్క పార్సల్ భూ ఆధార్ కార్డులకు జారీ ప్రక్రియ ఉంది. భూదార్ అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భూభారతి అనేది ఇంటి స్థలాలు మన వ్యవసాయ భూములకే కాకుండా ఇంటి స్థలాలకు, ఆబాది ల్యాండ్లకు, తర్వాత మన వ్యవసాయేతర ల్యాండ్ రికార్డ్స్ కూడా మన పట్టా పాస్బుక్ కానీ భూపత్రం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే మన హక్కుల రికార్డును కొనసాగిస్తుంది. అతి ముఖ్యమైనటువంటి గ్రామ రెవెన్యూ రికార్డులు కూడా నిర్వహిస్తుంటాం ఈ భూభారత చట్టంలో. ఇప్పుడు గత ధరణి చట్టం వచ్చిన తర్వాత ఎలాంటి రెవెన్యూ రికార్డు నిర్వహించడం లేదు. గ్రామ రెవెన్యూ రికార్డు ఇంతకుముందు 14 రికార్డులు ఉంటేనే ఇప్పుడు ఒక్క రికార్డు నిర్వహించడం లేదు. ఓన్లీ ధరణి పోర్టల్ ఉన్నటువంటి రికార్డు మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు మోసపూరితంగా ఎవరైనా హక్కులు పొందినట్లయితే ప్రభుత్వ ల్యాండ్ కానీ మోసపూరితంగా పొందితే అటువంటి పట్టాలను రద్దు చేసే అధికారం గౌరవ సీసీల గారి ఉంది, ప్రభుత్వం ఉంది. ఈ భూభారతి చట్టంలో అటువంటి వెసులుబాటు ఉంది. భూభారతి ధరణి స్థానంలో కొత్త ప్రొవిజన్స్ ఇచ్చారు. అంతేకాకుండా మనకు గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ లేకపోవడం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ల విషయంలో కానీ, పట్టా ల్యాండ్ విషయంలో కానీ, దారుల విషయం కానీ చాలా ఇబ్బందులను మనము గమనిస్తున్నాము. సో గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో మళ్ళీ గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను తీసుకురావాలని డిసిషన్ తీసుకుంది. అంతేకాకుండా ప్రతి డిసెంబర్ 31వ తారీఖున గ్రామ స్థాయిలో జరిగిన ట్రాన్సాక్షన్స్, గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టరు, ఇరిగేషన్ సోర్సెస్ వాటికి సంబంధించిన రిజిస్టర్స్ అన్నీ ప్రింట్ తీసి ఫిజికల్ కాపీలు కూడా తహసీల్ ఆఫీస్లో భద్రపరిచేది, గ్రామ స్థాయిలో భద్రపరిచే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. అంతేకాకుండా మన సిస్టంలో ఎక్కువ మనం ఇబ్బందులను ఎక్కడ ఫేస్ చేస్తున్నామంటే, మనము సర్వే నంబర్ మొత్తం మాత్రమే మన దగ్గర సర్వే రికార్డు ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా అంటే గవర్నమెంట్ నోటిఫై చేసిన టైం నుంచి ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగితే దాన్ని ఆ సర్వే నంబర్లో ఎంత కొంటే అంత నంబర్కి మళ్ళీ మ్యాప్ కోఆర్డినేట్స్తో సహా, ఆ మ్యాప్తో సహా దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని ఒక గొప్ప విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. దానివల్ల భవిష్యత్తులో ఒక రైతు ఒక ల్యాండ్ కొంటే ఆ మ్యాప్ వస్తే పక్క పట్టణంలో ఆక్రమించినా, అతను చేయకపోయినా, ఎవరున్నా ఏ సందర్భంలోనైనా మళ్ళీ దాన్ని మనం కోల్చుకుంటే, లేకుంటే ఈవెన్ కొత్త టెక్నాలజీ వల్ల ఈవెన్ ఫోన్లో కూడా దాన్ని మెజర్మెంట్ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే రిజిస్ట్రేషన్లకు మ్యాప్ ఉండడం వల్ల చాలా మటుకు మనము ఈ అవకాశాలను, ఈ ఇబ్బందులను జరిగింది. ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల పరంగా కూడా మనం రెవెన్యూ పెట్టి అందరినీ పిలిచి చట్టం గురించి ఎందుకు చెప్తా ఉన్నాము అంటే, మనకి భూమికి మనిషికి ఉన్న రిలేషన్ అనేది ఇన్వాల్యూబుల్ అండి. దీనికోసం చాలా ఒకప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తెలంగాణ ఫార్మేషన్ నుంచి కానీ, లేకపోతే భూమి ముక్తి అని చెప్పి నిజాంతో పాటు చేసిన యుద్ధాలు కానీ, లేకపోతే జల్ జంగిల్ జమీన్ అని చెప్పి కొమరం భీమ్ గారు చేసిన పోరాటం కానీ, అన్నీ కూడా భూమి మీదే చేస్తూ ఉన్నాం. భూమి కోసమే, భూమి వల్లే జరిగిన యుద్ధాలు కానీ, పోరాటాలు కానీ అన్నీ కూడా. సో ఆ మనిషికి, భూమికి, గవర్నమెంట్కి, మూడింటికి ఉన్న మధ్య రిలేషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఆ రిలేషన్ సంబంధించే మనం కొన్ని చట్టాలు తెచ్చుకోవడం జరిగింది. నిజాం కాలంలో తెచ్చుకున్న హైదరాబాద్ చట్టం కానీ, తర్వాత రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ, లేకపోతే తర్వాత దానికి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించిన కానీ, అసైన్మెంట్ సంబంధించిన కానీ చాలా చట్టాలు మనం తెచ్చుకోవడం జరిగింది. తర్వాత మనకి 2020 సంవత్సరంలో మనం ధరణి చట్టం తెచ్చుకోవడం జరిగింది. 2025 సంవత్సరంలో మనకి మొన్న ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి ఇది కూడా రూల్స్ సహా మనం చట్టం చేసుకోవడం జరిగింది. రూల్స్ కూడా పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ చట్టం గురించి స్పెసిఫిక్గా ఇన్ని మీటింగులు పెట్టి మనకి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు వచ్చి, మేము వచ్చి, మా టీం అంతా వచ్చి చెప్తా ఉన్నాం. వేరే ఏ చట్టాలు కూడా ఇప్పటిదాకా మనకి ఈ కొత్తగా ఫార్మ్ అయిన చట్టాలు కానీ మాకు గుర్తుండి ఎప్పుడు కూడా చట్టం మీద ఇంత పెద్ద యుద్ధ ప్రాతిపాదికన, ఇంత పెద్ద ఎత్తులో మనం ఎక్కడా కూడా అవగాహన సమస్యలు ఎక్కడ కలిగించదు. ఎందుకు చట్టం చేస్తా ఉన్నామంటే, మనం ఉదాహరణకి మనం ధరణి చట్టం తీసుకున్నాం. దానికి సంబంధించి చాలామందికి మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఏం చెప్తుంది చట్టం, ఏమవుతుంది, ఎల్ఆర్యూపీ అప్డేషన్ ఏం చేశారు, ఎల్ఆర్యూపీ అప్డేషన్లో మన పేర్లు ఉన్నాయా లేవా, మన పేర్లు ఏమైనా మిస్ అయ్యాయా అనేది ఎటువంటి కూడా మనకి
ఏదైతే మనకి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల రైతులకి ఏం జరిగినా కూడా ఆ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పాస్ చేసిన గవర్నమెంట్కి తప్ప బయట ప్రజల్లోకి అంతగా వెళ్ళకపోవడం వల్ల ప్రజలకి దాని గురించి పట్టించుకోలేదు. మన ల్యాండ్ ఉందా, మనం ల్యాండ్ ఉంది, మనం చూసుకుంటున్నాం అని దీంట్లో ఉన్నాం తప్ప మనకు చట్టం వచ్చింది, చట్టంలో ఏమైనా ఉన్నాయా, మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉందా అనేది మనం చేసుకొని ఉంటుంటే LRUP అప్డేషన్ అప్పుడు కానీ లేకపోతే తర్వాత మనం ఏమైనా మిస్ అయినా కానీ మనం అప్లై చేసుకునే కానీ అవకాశం ఉంటుండే. ఎప్పుడో 5 చట్టంలో 4-5 ఏళ్ళ క్రితం చేంజెస్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైనా వేరే వాళ్ళ పేర్లు ఉండి వేరే వాళ్ళు అమ్ముకొని మన దగ్గరికి వచ్చి అంటే మన దాకా ఇబ్బంది వస్తే తప్ప మనం వచ్చి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, RDO ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అదే 4 ఏళ్ళ క్రితమే చట్టం వచ్చేటప్పుడే మనకి ఎందుకంటే భూమి అనేది మనిషికి ధైర్యం. మనకి చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా కూడా 5 ఎకరాల భూమి ఉందంటే మనిషికి చివరి దాకా ధైర్యం. నా తర్వాత నా పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా వాళ్ళ చదువులు కానీ లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది అనేది ఒక ధైర్యం మనిషికి. సో చివరి దాకా కూడా మనిషి భూమి అనేది ఇంపార్టెంట్. మనిషి చివరికి వెళ్ళాల్సింది కూడా ఆ భూమిలోకి. సో అది ఇంపార్టెన్స్ అయినప్పుడు దాని మీద చట్టాలు చేసేటప్పుడు మనం కూడా దాని గురించి ఏం చట్టాలు వస్తున్నాయి, దీనివల్ల నాకున్న భూమికి కానీ, నాకున్న ఎక్స్టెంట్కి కానీ, లేకపోతే నాకున్న పాస్ పుస్తకానికి కానీ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది మనకి ప్రజలు తెలుసుకోవాలి. గవర్నమెంట్ కొంతవరకు చెప్పాలి, అప్పుడు చెప్పడం జరగలేదు ధరణి విషయంలో. కానీ ఇప్పుడు అలాంటి అప్పుడు జరిగాయి, దానివల్ల ప్రజలు కూడా అంత అవగాహన పెంచుకోలేకపోయారు. ఓన్లీ రెవెన్యూ వ్యవస్థల దగ్గర మాత్రమే ఆ రూల్సా లేకపోతే చట్టాలా, ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఏం చట్టాలు ఉన్నాయి అనేది ఓన్లీ రెవెన్యూ వ్యవస్థకు మాత్రమే తెలుసు. ఈ చట్టంలో ఇది ఉంది అన్నప్పుడు మనకి ఏ చట్టంలో ఉంది, దానికి తప్పు జరిగితే ఎలా అప్పీల్ చేసుకోవాలి, ఎక్కడికి అప్పీల్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటికి కూడా మేము ధరణి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ మాడ్యూల్లో ఏం అప్లై చేయాలి, కొత్త పట్టా పాస్ పుస్తకం కోసం అయితే ఎక్కడ అప్లై చేయాలి, సక్సెషన్ కోసం అయితే అక్కడ అప్లై చేయాలి, చేంజ్ ఆఫ్ ల్యాండ్ నేచర్ ఎక్కడ అప్లై చేయాలనేది 90-95% మంది ప్రజలకు తెలియదు. అందరూ కూడా తప్పు అప్లై చేస్తారు. మీ సేవ తహసీల్దార్ దగ్గరికి వెళ్తారు, తహసీల్దార్ మీ సేవ ఆఫీస్కి వెళ్ళమంటాడు, మీ సేవ ఆఫీస్లో ఏం అప్లై చేయమంటే అక్కడే అప్లై చేస్తారు. తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు, అది తప్పు దీంట్లో ఉంటా మాకు క్లియర్ చేయడం అవ్వదు కాబట్టి మళ్ళీ వెనక్కి రిజెక్షన్ అయ్యి మళ్ళీ పంపిస్తూ ఉంటుంది. మళ్ళీ తనకో మీ సేవ ఆఫీస్కి వెళ్తారు, వాడు కరెక్ట్గా అప్లై చేస్తే కరెక్ట్గా మా దగ్గరికి వస్తుంది, లేదంటే మళ్ళీ తప్పు అవుతుంది. సో దీనికి ఏంటంటే మేము సంవత్సరాల కొద్దీ తిరుగుతున్నాము. చిన్న పనులు కూడా మాకు సంవత్సరాల కొద్దీ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ జరగాల్సి వస్తుంది, RDO ఆఫీసుల చుట్టూ జరగాల్సి వస్తుంది అనేది కొంతవరకు ప్రజల్లో కోపం కూడా ఉండదు. ఎందుకంటే ప్రజల్లో అవగాహన ఉండి కరెక్ట్గా అప్లై చేసుకొని ఉంటే ఒకవేళ వచ్చారంటే క్లియర్ చేస్తుంటే, బట్ క్లియర్ చేయడంలోనూ లేట్ అయ్యి ఉండి తప్పుడు మాడ్యూల్స్లో కూడా చేసి ఉండి మీ సేవ దగ్గర కూడా తప్పుగా అప్లై చేయడం వల్ల ఇన్ని రకాలుగా 2 రకాలుగా 3 రకాలుగా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అందుకనే మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలల పాటు టైం తీసుకొని ఇప్పటిదాకా గత 4-5 ఏళ్ళలో ఏమేమి ఇష్యూస్ జరిగాయి, ఎందువల్ల వచ్చాయి ఇష్యూస్, ఏమేమి అవుతున్నాయి, దాని ఎలా మార్పులు చేర్పులు చేసుకొని రావాలి, ఎలా మన సిస్టమ్ని మనము స్ట్రెంథెన్ చేసుకోవాలి, గ్రామ రెవెన్యూ వ్యవస్థ నుంచి స్టేట్ లెవెల్లో ఉన్న కమిషనర్ సివిల్ ల్యాండ్ రెవెన్యూ దాకా కూడా ఎలా సిస్టమ్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి అనేది అందరితో కూర్చొని ఆనరబుల్ CM గారు కానీ, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ, రైతు సంఘాల నాయకులు కానీ, లాయర్స్ కానీ, లీగల్ టీమ్స్ కానీ కూర్చొని మనకు ఒక చట్టం తీసుకొచ్చింది. అన్ని చట్టాలలాగే చట్టం తీసుకొచ్చాం కాబట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడం కాకుండా మనకు RTO గారు చెప్పినట్టుగా ఇంతకుముందు వచ్చిన చట్టానికి 15 ఏళ్ళ పాటు 15 ఏళ్ళ తర్వాత వచ్చేవి రూల్స్. ధరణి చట్టానికి కూడా స్పెసిఫిక్గా రూల్స్ అంటూ రాలేదు. అప్పుడప్పుడు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క జీవోలుగా, ఒక్కొక్క నోటిఫికేషన్ లాగా అప్పుడప్పుడు వస్తుండే తప్ప స్పెసిఫిక్గా రూల్స్ అనేవి ఎక్కడ కూడా రాలేదు. కానీ ఇది మనకి ఫిబ్రవరి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ముఖ్యమంత్రి సారి చెక్కులు కూడా ఇచ్చే కార్యక్రమం ఉన్నది. మరి ఇప్పటికే చాలా సమయం అయింది, చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ చెప్పారు. మరి ఈ జగిత్యాల ప్రాంతంలో ఒకవైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి సమాంతరంగా జరిగే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి అధికారులందరూ సహకారం ఉంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా మనం కూడా చూసినాం, కొన్ని ప్రాంతాలలో కొందరు ఆక్రమిస్తే అట్లాంటి అన్నీ కూడా మన అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కలెక్టర్ గారి నేతృత్వంలో మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకోవడం జరుగుతాం. మరి అధికారులు కూడా ప్రతిసారి కూడా అప్రమత్తం ఉండాలి. మరి గతంలో ఆ భూములు కొందరు చేతులకు ఎట్లా పోయినాయి, కొందరు పేర్లు ఎట్లా నమోదైనాయి అంటే అక్కడ ఏదో వాళ్ళ అధికారులది తప్పు జరిగే ఉన్నది. మరి ఖచ్చితంగా మరి ఎట్లా జరిగింది నర్సింగాపూర్లో కావచ్చు, ఇంకెక్కడో కావచ్చు, నిన్నేదో గుడ్రాజపల్లి ఆక్రమించండి అంటున్నారు. ఇట్లాంటివి జరిగిన వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఈ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని, RDO గారిని, తహసీల్దార్ గారిని కోరుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఎందుకంటే పత్రికలలో ఈ మధ్యలో విస్తృతంగా ప్రచారం అయింది.
ఆ స్థలాల గురించి. కాబట్టి ఎటువంటి వెసులుబాటు కలిగకుండా మళ్ళీ వాళ్ళు పోయి స్టేజ్ తీసుకొచ్చుకోవడం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మా నాయకుల్లో కావచ్చు ప్రజల లోపల మాట వస్తున్నారు. కాబట్టి మరి చట్టాలు పొందుపరచడమే కాదు, అమలు చేయడం. చట్టం చేసే వరకు ప్రజాప్రతినిధులు మీతో ఎన్నుకోబడ్డ చట్టసభల పైన మా చేతిలో ఇది ఉంటుంది. కానీ చట్టం చేసిన తర్వాత అమలు చేయడం అనేది మళ్ళీ అధికారుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ వచ్చే విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఆర్ఐలు కావచ్చు, డీటీలు, తహసీల్దార్లు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఈ స్థాయిలో మీరు ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ గారికి కానీ లేదా ఆర్డీఓ కూడా పని లేకుండా, ఆర్డీఓ గారికి కూడా అప్పీల్ లేకుండా మీరు తహసీల్ ఆఫీస్ స్థాయిలో గ్రామ స్థాయిలోనే ఈ చట్టం అమలయ్యే విధంగా కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతూ మరి ఈనాడు ఇంత సమయం ఇచ్చి అధికారులు వచ్చారు, మా వాళ్ళు కూడా అందరూ కూడా వినడం జరిగింది. మరి గౌరవ కలెక్టర్ గారికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి చాలా ఇంత ఉన్నా కానీ ఈ సదస్సులో ఇంత గొప్ప ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వారు వెళ్ళిపోయిన తర్వాత తహసీల్దార్లు మన ప్రజాప్రతినిధులు అందరం ఉండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సాయం చెక్లను ఇద్దాం. ఆ తర్వాత ఇప్పటి వరకు మా బట్టలకు మీరు అరేంజ్ చేసారా, వరకు మీకు మజ్జిగ అదేవిధంగా భోజనం కూడా ఏర్పాటు చేశాను. నేను ఇంత స్పెషల్గా దావత్ కాదు, మరి దూరంకి వచ్చారు ఇట్లా ఆలస్యం అవుతుంది, కొద్దిగా సలవాడి పోదాం మనం కూడా మీతో నేను కూడా తింటాను ఏదుంటుంది. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టింది. నేను మా నాయకులు కూడా కోరుతా ఉన్నా, కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఏ విలేజ్ వైజ్ మన తహసీల్దార్ పిలిస్తే మీరు వస్తే ఒకటేసారి మా పిఏలు కూడా మరి దేవడానికి నాకు దాదాపు ఒక 5-6 మంది పిఏలు మా నాయకులు, మా సుధాకర్ గారు వారి నాయకులు వారు, అట్లే మా తిరుపతి సారు, రవి, శ్యాము, సీను, అజిత్, ఇంకా చాలామంది, అదేవిధంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇవన్నీ అప్లై చేయించిన మా నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఊరు పిలిచినప్పుడు ఆ ఊరు నాయకులు మనకు కావాల్సిందే కోరుతున్నాం, మండల నాయకులు